అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుంజపడుగు గ్రామానికి చెందినటువంటి వామన్రావు అడ్వకేట్ దంపతుల హత్య ఉదంతం అనేది సిబిఐ విచారణ చేపడుతుంది. 2021 ఫిబ్రవరి 17న అడ్వకేట్ దంపతులు వాహనంలో వస్తున్నటువంటి తరుణంలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచెర్ల వద్ద దారి కాసినటువంటి దుండగులు అత్యంత కిరాతకంగా హతమార్చడం జరిగింది. ఆ క్రమంలో ఆయన మరణ వాంగ్మూలం సైతం పరిగణలోకి తీసుకున్నారు. అనేక మందిని విచారించిన తర్వాత కొంతమంది దోషులకి శిక్ష పడింది. అయితే వామన్రావు తండ్రి అప్పీల్ చేశాడు. సుప్రీంకోర్టు సైతం వెళ్ళాడు, సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. నిష్పక్షపాతంగా విచారణ జరగలేదు, అసలైన దోషులను మీరు నిందితులుగా నేరస్తులుగా పరిగణించట్లేదు అని చెప్పి ఆయన అప్పీల్ చేయడం జరిగింది. ఆయన అప్పీల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం రంగంలోకి దిగింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు, అలాగే రామగిరి, కల్వచెర్ల ఈ ప్రాంతం అంతా కూడా పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలువురిని విచారిస్తున్నారు. ఆ రోజు ఏం జరిగింది అసలు అనే కోణంలో సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. సాక్షులను విచారణ జరుపుతున్నారు, మొత్తం పరిశీలిస్తున్నారు. రామగుండం ఎన్టీపీస్లో ఈ బృందం బస చేసినట్టుగా సమాచారం అందుతుంది. మొత్తం మీద ఒక్కసారిగా సిబిఐ విచారణతో రంగంలోకి దిగడంతో దోషుల గుండెల్లో గుబులు రేగుతుంది. అసలైన దోషులు తప్పించుకునే అవకాశం లేదు, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అనేటువంటి కోణంలో గుంజపడుగు వామన్రావు తండ్రి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద సిబిఐ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ చేయడానికి వీల్లేదు, మా అనుమతి లేకుండా అని ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా రోజుల నుంచి సిబిఐ అధికారులు విచారణ పేరు మీద ఇక్కడికి వచ్చేటువంటి సందర్భాలు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఒకసారిగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఆదేశాలతో రంగంలోకి దిగినటువంటి సిబిఐ బృందం ఎలాంటి విచారణ చేపట్టనుంది, ఎవరెవరిని ఇంకా అదనంగా దోషులుగా చేర్చేటువంటి అవకాశం ఉంది, మొత్తం మీద ఎట్లా చూడొచ్చు అనేటువంటి కోణంలో ఒక రకంగా మంథని ప్రాంతమే కాదు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి వామన్రావు అడ్వకేట్ దంపతుల హత్య కేసు అనేది కలకలం సృష్టించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 4.5 సంవత్సరాలు పూర్తయింది. అయినప్పటికీ ఇది ఇంకా లైమ్ లైట్లోనే ఉన్నది. మొత్తం మీద వారు ఏ కోణంలో విచారణ జరుపుతారు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, ఇంకా ఎవరైనా అదనంగా దోషులను చేస్తారా, ఎట్లా ఉండవచ్చు పరిణామాలు అనేటువంటి కోణంలో ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కోడెల నాగమణి హత్య వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం బాగా ఉంది, కానీ దాన్ని స్థానికంగా చూస్తున్నారు. నేను మోషన్స్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్తే అదే రాయడం జరిగింది, కానీ అది ఇప్పుడు గమనించడం జరిగింది. వాస్తవికంగా A1, A2, A3 అని చెప్పి ప్రత్యక్ష వాళ్ళను ఒక రకంగా పెట్టి తర్వాత ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళను ఏమని చేయడం కేసును తప్పుదారి పడిసే విధంగా అవుతుంది. కనుక ఈ హత్య టీఆర్ఎస్ నాయకుల ద్వారా జరిగినటువంటిది. దీనికి ప్రధానమైనటువంటి కారణము ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఉండి నడిపించినటువంటిది ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధు గారు, ఆయన వెనుకున్న వాళ్ళు. వీళ్ళ ద్వారా వీళ్ళు హత్య చేశారు. కానీ ఏం చెప్తున్నారు అంటే గ్రామ కక్షలు అని చెప్తున్నారు. అసలు ఆ 18 నుంచి క్రితం మా గ్రామ కక్షలే లేవు, అక్కడ శత్రువు ఎవరు లేడు. వాళ్ళకి ఏదో రకంగా సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించి మాకు గ్రామ కక్షలతో దేవాలయం అని చెప్తున్నారు. అది ముమ్మాడికి కాదు, అది రాసిన ఇప్పుడు ఈ రోజు చూడడం జరిగింది. అది నా సంతకం కూడా దాని మీద ఉంది. తిరిగి మళ్ళా న్యాయవాదుల ద్వారా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలిసి నా వాంగ్మూలం ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.